ఇక డీటెయిల్స్ చూస్తే టీడీపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి వైఎస్ రాజశేఖర రెడ్డి కుటుంబంపై చేసిన వ్యాఖ్యలకు ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి కౌంటర్ ఇచ్చారు. ఆదినారాయణ రెడ్డి తన ఉనికి కోసం వైఎస్ జగన్మోహన్ రెడ్డిని విమర్శిస్తున్నారని మండిపడ్డారు. వైఎస్ కుటుంబమే ఆయనకు రాజకీయ భిక్ష పెట్టిందన్న విషయం గుర్తుంచుకోవాలన్నారు. అలాంటి కుటుంబాన్ని దరిద్రమైన కుటుంబమని ఇష్టానుసారంగా మాట్లాడడం సబబు కాదు అన్నారు. వైసీపీ పార్టీ పోయిందంటున్న ఆదినారాయణ రెడ్డి దమ్ముంటే రాజీనామా చేసి ఎన్నికలకు రావాలని సవాల్ విసిరారు. ఇసుక, మట్టి, బూడిద వ్యాపారాల్లో కమిషన్లకు కక్కుర్తి పడే కూటమి ప్రభుత్వానిదే దరిద్రమైన పాలన అంటూ విమర్శించారు. ఈ పార్టీ ఏదో ఇంకా అయిపోయింది, దరిద్రమైన పార్టీ అని ఆ రోజు వైఎస్ఆర్ కుటుంబం పెట్టిన భిక్ష రాజకీయ భిక్ష. మీకు ఈరోజు అలాంటి కుటుంబాన్ని దరిద్రమైన పార్టీ, దరిద్రుడని ఇష్టానుసారంగా మాట్లాడుతూ ఉన్నావు. ఇంకా పార్టీకి పుట్టగతులు లేవు అని మాట్లాడుతూ ఉన్నారు. ఈరోజు ఒకటే గుర్తుపెట్టుకోవాలా, ఈరోజు విశ్వాసం కోల్పోయినటువంటి ఈ కూటమి ప్రభుత్వం ప్రజల 7 నెలల్లోనే ఏమీ చేయలేని పరిస్థితుల్లో నిస్సహాయ స్థితిలో ఉంది. ప్రజలకు కూడా నమ్మకం పోయింది. కాబట్టి ఆదినారాయణ రెడ్డి గారికి ఒకటే చెప్తున్నా, మళ్ళీ 7 నెలల్లో ప్రజల విశ్వాసాన్ని కోల్పోయినారు. ప్రతిసారి మీరేదో గుర్తింపు వస్తుంది, జగన్ను తిడితే గుర్తింపు వస్తుంది అనే ఆలోచనతో ఏదో మాట్లాడుతున్నారు. ఈరోజు ఒక్కసారి చూస్తే నువ్వు ఏ పార్టీలో వైఎస్ఆర్ పార్టీ నుంచి తెలుగుదేశం పోయినావు, తెలుగుదేశం అధికారం పోతే బీజేపీకి పోయినావు. ఎప్పుడు కూడా అధికారం లేకపోతే ఒక్క క్షణం కూడా నిలవలేనటువంటి ఆదినారాయణ రెడ్డి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడే స్థాయి మీకు లేదని నేను మనవి చేస్తా ఉన్నా. ఈరోజు ఏదో